ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట యువతులు బాలికలపై అత్యాచారాలు దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలు బాలికలపై కొందరు కామాంధులు కన్నేసి కాటేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే మనవరాలి వయసుండే బాలికలపై కొందరు వృద్ధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తుని బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పాడు ఓ వృద్ధుడు. తాతగా భావించిన ఆ చిన్నారి అతని స్కూటీ ఎక్కడంతో తోటలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. అదే సమయంలో గమనించిన తోట యజమాని ఈ తతంగాన్ని వీడియో తీశాడు. స్కూల్లో ఉండాల్సిన బాలికను తోటకు ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించడంతో తనకు సంబంధం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో నారాయణరావు మీద బాలిక కుటుంబం బంధువులు దాడి చేశారు. చితకబాదిన తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తుని పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకున్నట్టు అత్యాచారం సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అన్ని కూడా కఠిన సెక్షన్ కింద కేసు తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేస్తుంది. పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు. ఇది పార్టీ పరమైన ఇష్యూస్. పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి వాళ్ళు కూడా మాట్లాడడం చెప్పి ధృవీకరించారు. పార్టీల మధ్యన వైషమ్యం ఖర్చుపెట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనం వాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తే వారిని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరో ఘటనలో రాజమండ్రిలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రావులపాలానికి చెందిన అజయ్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాయమాటలతో నమ్మించి హాస్టల్ నుంచి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు అజయ్ కు మరో యువకుడు సహకరించాడు. నిందితుడు అజయ్ పై కిడ్నాప్, అత్యాచారంతో పాటు ఫోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటామన్నారు. ఒక మైనర్ గర్ల్ హాస్టల్ నుంచి వాళ్ళ వార్డెన్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడం ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద రేపు చేయడం జరిగింది. దానిపై పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం ఆ బాధితురాలని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది. ఈ ముద్దాయిని త్వరలో పట్టుకుంటాం. హాస్టల్ విద్యార్థిని అత్యాచారంపై సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించామన్నారు. ఏదైతే ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. గౌరవ కలెక్టర్ గారికి చెప్పాం, ఎవరైతే ఆ సమయంలో పంపించిన వార్డెన్ ఎవరైతే ఉన్నారో చర్యలు తప్పు. ఎందుకంటే చర్యలు తప్పు. అలాగే ఫర్దర్గా కూడా ఇక్కడి నుంచి కన్సర్న్ ఏదైతే సర్కిల్ ఉందో డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళని కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వెరిఫై చేయండి. ఏదైతే విజిటర్స్ రిజిస్టర్లోని పిల్లలు ఎవరిని కలుస్తున్నారో కూడా మీరు కూడా మీ దృష్టిలో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు తప్ప ఎవరిని కూడా కలిసే అవకాశం కల్పించకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయాల్సిన కార్యక్రమాలే, ప్రొసీజరల్ ల్యాప్సెస్ చేయాల్సిన కార్యక్రమాలే. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు మనం అప్రమత్తం అవుతాం. భవిష్యత్తులో జరగకుండా ఇక్కడి నుంచి ఒక ప్రొసీజర్లోనే వెళ్లాల్సిన అవసరం ఉంది. అది చేసే కార్యక్రమం తీసుకుంటాం. బాలికలు యువతలపై అఘాయిత్యాలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి బాధ్యులను శిక్షించేందుకు పోక్సో చట్టం ఉన్నా ఆశించిన స్థాయిలో అమలు చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మానవ మృగాలు పేట్రేగిపోతున్నారు. చిన్నారులకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై అవగాహన తప్పనిసరంటున్నారు విశ్లేషకులు.